అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 1942లో జన్మించారు ఆయన. ఆ తర్వాత 1978లో తన సినీ రంగ ప్రవేశాన్ని ప్రారంభించారు. మొదటి చిత్రం ఆయన చేసింది ప్రాణం ఖరీదు అనేటువంటి చిత్రంలో 1978లో ఆయన ప్రారంభించారు, సినీ రంగ ప్రవేశం చేశారు. సో సుమారుగా 750 ఫిలిమ్స్లో నటించారు. సో చాలా విలక్షణ నటుడిగా అద్భుతమైన పాత్రల్ని ఆయన చేస్తూ ఉండేవారు. అద్భుతమైన పాత్రలు, అది ఏ పాత్ర అయినా ఎటువంటి నటన అయినా ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా పరకాయ ప్రవేశం చేసి దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి ఒక అలరించేటువంటి తత్వాన్ని ఆయన అవలంబించుకున్నారు. సో అది పోలీస్ పాత్ర అయినా విలన్ అయినా ఆ తర్వాత ఆయన ఎటువంటి కమీడియన్ అయినా, లేడీ గెటప్స్ అయినా కూడా. సో ప్రస్తుతానికి ఆయన నటన గురించి పెద్దగా మనం అంతటి విషయాలు కూడా మనం మాట్లాడలేము, అంతటి స్థాయి కూడా కాదు. బికాజ్ నిజంగా చాలా గొప్ప నటుడు. ఇక మీరు చూస్తున్నారు బండ్ల గణేష్తో ఆయన దిగినటువంటి ఈ ఫోటో చాలా చివరి ఫోటోగా తెలుస్తోంది, అది చివరి ఫోటో. సో ఆయన నటించినటువంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు, దాంట్లో కొన్ని నోటబుల్ ఫిలిమ్స్, కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలకు సంబంధించి చూస్తే ప్రతిఘటన, శివ, గాయం, హలో బ్రదర్, మనీ, గణేష్, అతడు, బొమ్మరిల్లు, లీడర్, రక్త చరిత్ర, అత్తారింటికి దారేది, ఈ అన్ని సినిమాల్లో కూడా అద్భుతంగా నటించారు కోట శ్రీనివాస్. ఇక ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది, ఇండియాస్ 4th హైయెస్ట్ సివిలియన్ హానర్ 2015లోనే ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ కారణంగా 2015లోనే పద్మశ్రీ అందుకున్నారు కోట శ్రీనివాసరావు. ఇక 9 నంది అవార్డులు, 1 కాదు 2 కాదు, ఏకంగా 9 నంది అవార్డును అందుకున్నారు ఆయన. బెస్ట్ విలన్గా, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా, సో 9 నంది అవార్డులు అందుకున్నారు. ఇంకా 2012లో కృష్ణం వందే జగద్గురుం సినిమాలో కూడా సైమా అవార్డుని అందుకున్నారు ఆయన. సో ఈ రకంగా 1 కాదు 2 కాదు, కొన్ని పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్నారు. 83 ఏళ్ల వయసులో తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడిపోయి కోట శ్రీనివాసరావు మరణించడం జరిగింది. సో జూలై 13, 2025 ఈ రోజున ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. సో ప్రస్తుతానికి కోట శ్రీనివాసరావు లేనటువంటి ఆ వార్త అందరినీ కూడా ఒకసారిగా కలవరపాటు గురి చేస్తుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకి ఇది ఒక తీరని లోటుగానే భావించాలి. బికాజ్ ఎటువంటి పాత్ర అయినా ఇప్పుడున్నటువంటి యాక్టర్స్లో హీరోగా చేయాలనుకుంటే కేవలం హీరోలకే పరిమితం అవుతున్నారు, కానీ కోట శ్రీనివాసరావు హీరోగా కూడా చేశాడు. ఆ తర్వాత హీరోలు మళ్ళీ సైడ్ క్యారెక్టర్ లేకపోతే సైడ్ ఆర్టిస్ట్గా చేయాలంటే కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంత 5 పదుల వయసు వచ్చినా లేకపోతే 7 పదుల వయసు వచ్చినా కూడా ఇంకా చాలామంది, కొంతమంది ఆయనతో పాటుగా సరిసమానంగా పనిచేసిన వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా హీరోగానే చేద్దామనేటువంటి మాటే మాట్లాడుతున్నారు. కానీ ఆయన హీరోగా చేశాడు, విలన్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, సపోర్టింగ్ క్యారెక్టర్లో చేశాడు, లేడీ గెటప్లో కూడా చేశాడు. పాత్ర ఏదైనా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో ఉన్నారంటే ఇక సినిమా బ్లాక్ బస్టర్ బంపర్ హిట్, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారిద్దరు కామెడీనైనా ఆ రకంగానే పండించగలుగుతారు. వారిద్దరి కాంబినేషన్ నిజంగా అద్భుత అన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ కామెడీనైనా అలాగనే పండించగలుగుతారు, వాళ్ళిద్దరూ ఎమోషన్ ఆ రకంగానే పండించగలుగుతారు, విలనిజమైన ఆ రకంగానే పండించగలుగుతారు. అటువంటి ఒక సూపర్ డూపర్ కాంబో వారిద్దరిది కూడా. సో రీసెంట్గా ఒక టీవీ షోలో అలీతో పాటుగా ఇద్దరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్, నిజంగా ఆ వీడియో ఆ షో టెలికాస్ట్ అయిన తర్వాత చూసిన వారంతా కూడా డెఫినెట్గా కొంత వారి యొక్క నటనని గతంలో చూసినా లేకపోతే వారి సినిమాలను పరిశీలించినా కూడా డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సిందే. అటువంటి ఎమోషనల్ వర్డ్స్, మా ఇద్దరి లైఫ్ ఒకటే, నా కుమారుడు చనిపోయాడు, అటు బాబు మోహన్ కుమారుడు కూడా చనిపోయాడు, ఇద్దరు సేమ్ ఇన్సిడెంట్ కారణంగా ఇద్దరు కూడా యాక్సిడెంట్లోనే మరణించారు. నేను రాజకీయాల్లోకి చాలా చురుగ్గా వెళ్దామని వచ్చాను, కానీ నేను ఎదగలేకపోయాను. బాబు మోహన్ మాత్రం మంత్రి వరకు వెళ్ళగలిగాడు, వాడు చాలా గొప్పోడు అన్నట్టుగానే బావా అని పిలుస్తూ మాట్లాడుకున్నారు ఆ ఇంటర్వ్యూలో. జనరల్గా కూడా వీరిద్దరు ఎక్కువ అటువంటి క్యారెక్టర్సే చేస్తూ ఉండేవారు, బావా లేదంటే అన్న అనేటువంటి క్యారెక్టర్సే. సో ఇప్పటికీ కూడా కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్లని మర్చిపోలేము. స్టిల్ ఇప్పుడు ఆయన సినిమాల్లోకి యాక్ట్ చేసినా కూడా అట్టే చూస్తూ ఉండిపోతాం. అంటే ఒకసారి ఆయన క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశారంటే అద్భుతంగా, నిజంగానే ఆ క్యారెక్టర్లో నిజంగా ఆయన రోల్ ప్లే చేసి ఆయన క్యారెక్టర్ కనుక పండించాల్సి వస్తే
మన కళ్ళ ముందు నిజంగా ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అన్నట్టుగానే అటువంటి విధంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. సో 1978లో ప్రాణం ఖరీదు అనేటువంటి సినిమా ద్వారా అటు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఇక ఆ తర్వాత 750 సినిమాలు చేశారు. వర్సటైల్ రోల్స్, ఎటువంటి క్యారెక్టర్ అయినా, విలినియస్ రోల్స్ అయినా, క్యారెక్టర్ రోల్స్ అయినా, కామెడీ రోల్స్ అయినా, తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయినా, పేరెంటల్ రోల్స్, సో తండ్రి పాత్ర, ఇంకేదైనా పాత్ర, ఎటువంటి పాత్రలైనా కూడా అద్భుతంగా రాణించేవాడు. సో నోటబుల్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి. సో ఇప్పటివరకు చేసినటువంటి కొన్ని నోటెడ్ ఫిలిమ్స్ మళ్ళీ మీకు చెప్తాను నేను. ప్రతిఘటన, శివ, మణి, గాయం, హలో బ్రదర్, గణేష్, అతడు, బొమ్మరిల్లు, లీడర్, రక్త చరిత్ర, దూకుడు, అత్తారింటికి దారేది, ఇటీవల కాలంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఆయన నటించారు. ఇక తమిళ్లో కూడా ఆయన అద్భుతంగా తన నటన ప్రదర్శించారు. తమిళ్లో 2003లో సామి అనేటువంటి ఆ సినిమా ద్వారా తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దాంట్లో విలన్ పాత్రలే పోషించారు ఎక్కువగా తమిళ్లో. సర్కార్, ఖో, తాండవం, సామి, స్క్వేర్, ఇవన్నీ కూడా ఆయన నటించినటువంటి తమిళ్ సినిమాలు. ఇక హిందీలో ప్రతిఘాట్ అనేటువంటి సినిమా 1987లోనే ఆయన నటించారు. బాగి అనే సినిమా ద్వారా 2016లో హిందీలో నటించారు. ఇక కన్నడలో కూడా లేడీ కమిషనర్ సినిమాలు నటించారు ఆయన. తర్వాత కబ్జా అనేటువంటి సినిమాలో కూడా రీసెంట్గా 2020లో వచ్చిన కబ్జా అనే సినిమాలో కూడా ఆయన నటించారు. సో ఇక అవార్డుల గురించి మాట్లాడకుండా ఒకసారి మీరు ఫోటో చూడండి. చివరిగా బండ్ల గణేష్తో దిగినటువంటి ఆ ఫోటోలో మీరు కోట శ్రీనివాసరావుని గమనించండి. ఆయన కాళ్ళకి పూర్తిగా కూడా ఆయన కాళ్ళు గమనించండి ఒకసారి. నిజంగా చాలా తీవ్రమైన అనారోగ్య బారిన పడిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన కాళ్ళు గమనించండి. ఒక కాలుకేమో కంప్లీట్గా పట్టి వేస్తుంది, ఇంకోవైపు కాలుకి మొత్తం కూడా కొంచెం అది నేను బ్రీఫ్ చేయలేకపోతున్నాను మీకు, ఐఎమ్ సారీ. ఎస్ డయాబెటీస్ సమస్యతో ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో షుగర్ వ్యాధితో ఆయన బహుశా ఇబ్బంది పడి ఉంటుంటాడు. అటువంటి విధంగానే అక్కడ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే నేను బ్రీఫ్ చేయలేకపోతున్నాను ఆయన అనారోగ్య బారిన సిచ్యువేషన్, ఆ ఫొటోస్ని ఒకసారి మీరు చూడండి. సో కోట శ్రీనివాసరావు పైన మీరైన సినిమాలు చూసే ఉంటారు. సో మీ కండోలెన్సెస్ని మీరు ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే అంశాన్ని ఒకసారి కామెంట్ చేయండి. నేను కామెంట్స్ని చదువుతాను, మీ కామెంట్స్ చదువుతాను. బికాజ్ విలక్షణ నటుడు, డెఫినెట్గా మనం ఎవరం కూడా ఆయన నటన గురించి మాట్లాడేటువంటి స్థాయి కాదు. ఆయన నటించిన సినిమాలు 750 సినిమాలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఒకప్పుడు ఆ సినిమాలో హీరోల కంటే కూడా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అది కోట శ్రీనివాసరావు అయినా, బాబు మోహన్ అయినా, బ్రహ్మానందమైనా హీరోతో సరిసమానంగా పోటీపడేవారు. వాళ్ళ కామెడీతో హీరోతో సరిసమానంగా పోటీపడి వాళ్ళు కూడా వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రదర్శనని ఇస్తూ ఉండేవారు. సో కోట శ్రీనివాసరావు అనే పేరు రాగానే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక్కడ సువర్ణ వనం, రెస్ట్ ఇన్ పీస్ అని కన్నీళ్లు పెడుతూ కామెంట్ చేశారు. సో హెలెన్ రోజ్ రిప్ అంటూ కామెంట్ చేశారు. సో మీరు కామెంట్ చేయండి. కోట శ్రీనివాసరావు మరణం తర్వాత నిజంగా అటు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక తీరని లోటుగా భావించాలి. మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏంటి కోట శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల పాటుగా ఆయన ఆ సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు, ఎటువంటి క్యారెక్టర్స్ కూడా చేయడం లేదు. సో రీసెంట్గా ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా ఎమోషనల్గా కన్నీళ్లు పెడుతూ మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం ఆయన మరణం పైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఆయన ఇంటి దగ్గరికి ఎవరు చేరుకుంటున్నారు? మన తీవ్ర దిక్క్రాంతికరమైన రోజు, ఒక తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చీకటి రోజనే చెప్పుకోవాలి. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. నటుడిగా ఆయన ఆ ముద్ర ఏదైతే ఉందో విభిన్న శైలిలో, అటు కమెడియన్ గా కావచ్చు, విలన్ గా కావచ్చు, తండ్రిగా, తాతగా ఏ పాత్ర పోషించినా కూడా ఆ పాత్రలో సజీవంగా జీవించాడనే చెప్పుకోవాలి. అలాగే తెలుగు ప్రేక్షకులను అలరించాడనే చెప్పుకోవాలి. అలాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు కన్నుమూయటం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ అంతటికి కూడా ఒక చీకటి రోజనే చెప్పుకోవాలి. నటుడిగా ఆయన శకం ముగిసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు టీవీ షోస్ లో కావచ్చు, ఎక్కడన్నా వచ్చి ఆయన
కనిపించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గత కొన్ని నెలలుగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. కుమారుడు కూడా ఆయన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాలు ఆ షాక్ నుంచి ఆయన కోలుకోలేదు. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత బేసిక్గా నాటక రంగం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చారు. అలాగే నటన పట్ల చాలా ఆసక్తి ఉండేది. 750 పైగా సినిమాల్లో ఆయన నటించారు. విభిన్న పాత్రల్లో అలరించారని చెప్పుకోవాలి. ఆయనతో నటించని ఈ టాలీవుడ్ లో హీరో లేడని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన దాదాపుగా ప్రతి నటుడికి కూడా ఇష్టమైన వ్యక్తిగానే చెప్పుకోవాలి. చాలా ముక్కుసూటి మనిషి. ఆయన మాట కొంత కటువుగా ఉన్నప్పుడు కూడా ఆయన మనసు చాలా మంచిదని చెప్తారు అందరూ కూడా, ఆయన దగ్గర వాళ్ళందరూ కూడా. రాజకీయ నాయకుడిగా కూడా ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఇమడలేక కొంత రాజకీయాలకు కూడా దూరమయ్యారు. సినిమాల్లోనే ఆయన నటనను కొనసాగించారు. అలాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కన్ను మూశారు. టాలీవుడ్ అంతా కూడా విశ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కోట శ్రీనివాసరావు కన్ను మూశారనే వార్త అందరికి కూడా చేరుతోంది. బహుశా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు కూడా తర్వాత సంబంధించిన కార్యక్రమాల గురించి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించిన నిర్ణయం కూడా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కుమార్తెలే ఉన్నారు కాబట్టి సన్నిహితులు వాళ్ళందరూ కూడా తర్వాత జరగబోయే కార్యక్రమాల గురించి వాళ్ళతో చర్చించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇదైతే టాలీవుడ్ కి ఒక చేదు వార్త. కోట శ్రీనివాసరావు లేరనే వార్త. కమెడియన్ గా బ్రహ్మానందం, అలాగే బాబు మోహన్. బేసిక్ గా బాబు మోహన్ కోట కాంబినేషన్ సినిమాలు అంటే దాదాపుగా హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. మంచి నవ్వులు ఉంటాయి, కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటదనే భావన తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో దాదాపు 60 పైగా సినిమాలు వచ్చాయి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో. అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు తెలుగు చిత్ర పరిశ్రమకు. అలాగే నటుడిగా ఆయన చేసిన పాత్రలని గౌరవిస్తూ భారత ప్రభుత్వం కూడా ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. నంది అవార్డులకు అయితే దాదాపుగా 9 నంది అవార్డులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి నటుల్ని నిజంగా మరొకరు మరలా మనకి ఉంటారా, అందుబాటులోకి వస్తారా అనేది కూడా కష్టమనే చెప్పుకోవచ్చు మనం. రైట్. కోట శ్రీనివాసరావు మరణం పైన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తోంది, ప్రస్తుతం ప్రముఖులు ఏం చెప్తున్నారు, వారి భావన ఏంటి, ఆయనతో పాటు ఉన్నటువంటి అనుబంధాన్ని ఎలా పంచుకుంటున్నారు? మనోజ్, ఇప్పటికైతే ఇప్పుడిప్పుడే అక్కడికి చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ వార్త చేరిందనే చెప్పాలి. మరికొద్ది సేపట్లో టాలీవుడ్ కి సంబంధించిన సినీ ప్రముఖులందరూ కూడా కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తోంది. ఎవరు కూడా ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి ప్రముఖుల నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి సంతాప సందేశాలు రానప్పటికి కూడా జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఈ వార్త వాళ్ళందరికి కూడా తెలిసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన ఫిల్మ్ నగర్ లోనే ఆయన నివాసం ఉంది కాబట్టి సన్నిహితులు, అలాగే ఆయనతో నటించిన నటీనటులు, హీరోలు అందరూ కూడా మరికొద్దిసేపట్లో కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మనం రైట్. రచంద్ర, కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన కుటుంబం ఎవరైనా ఇంకా సినిమా పరిశ్రమలో ఉన్నారా, సినిమాలు నటిస్తూ ఉన్నారా? తన మనవడిని కూడా ఇటీవల కాలంలో లాంచ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఒక సినిమా, ఒక టీవీ షోలో ఆయన పంచుకుంటుండగా చూశాను. అప్డేట్స్ ఏంటి? ఆయన సోదరుడు కోట శంకర్రావు అయితే ఇప్పటికి కూడా టెలివిజన్ రంగంలో స్థిరపడిపోయాడని చెప్పుకోవాలి. అడపదడప కొన్ని సినిమాల్లో నటించినప్పటికి కూడా ఆయన బేసిక్ గా టెలివిజన్ రంగంలోనే స్థిరపడి, అలాగే కుమారుడు లేడు. కుమార్తెలకు సంబంధించిన బిడ్డ మనమడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని లాంచ్ చేయాలనే కోరిక కోట శ్రీనివాసరావుకు ఉండేది. బహుశా ఆయన మనవడి రూపంలో సినిమా పరిశ్రమకు కోట శ్రీనివాసరావుని మనం చూస్తామేమో చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికైతే ఆయన కుటుంబం నుంచి సినిమా పరిశ్రమలో ఎవరు లేరనే చెప్పుకోవాలి. నిజంగా అలాంటి మహానటుడు ఇంత ప్రశంసలు పొందారు. దాదాపుగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో కూడా కోట శ్రీనివాసరావు నటనను మెచ్చుకొని దర్శకులు కానీ నిర్మాతలు కానీ చెప్పుకోవాలి.